హాయ్ అండి. ఈరోజు మనము డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ గణిత శాస్త్రంలో మ్యాథమెటిక్స్ మెథడాలజీ గణిత శాస్త్ర బోధనాభ్యసన శాస్త్రానికి సంబంధించి 2వ అధ్యాయం గణిత బోధన ఆశయాలు లక్ష్యాలులో బ్లూమ్స్ విద్యా లక్ష్యాల వర్గీకరణ గురించి రివిజన్ చేసుకొని తర్వాత ప్రాక్టీస్ బిట్లకి వెళ్దామండి. ఒక వ్యక్తి ఆలోచనలు, భావనలు, చర్యలు ఈ మూడింటి సామర్థ్యాన్ని, నాణ్యతని పెంపొందించాలని బ్లూమ్ సూచించడం జరిగింది. ఆలోచనలు, భావనలు, చర్యలు వీటి గురించి ఎక్కువ చెప్పారండి. ఆలోచనలు, భావనలు, చర్యలు ఈ మూడింటి సామర్థ్యాన్ని, నాణ్యతని పెంపొందించాలి. విద్యా లక్ష్యాలను ఎక్కువగా బ్లూమ్స్ 3 రకాలుగా వర్గీకరించారు: జ్ఞానాత్మక రంగం, భావావేశ రంగం, మానసిక చలనాత్మక రంగం. బ్లూమ్ అతని అనుచరులు 1956లో జ్ఞానాత్మక రంగంలో 6 లక్ష్యాలను, వాటి స్పష్టీకరణను గుర్తించారండి. 1956 ఇయర్ కూడా గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. జ్ఞానాత్మక రంగం లక్ష్యాలు ఏంటి? అసలు అవి 6 అంటే జ్ఞానము, అవగాహన, వినియోగము, విశ్లేషణ, సంశ్లేషణ, మూల్యాంకనం. భావావేశ రంగానికి చెందిన లక్ష్యాలు క్రాతువాలు, మాసియా 1964లో 5 గుర్తించారు. భావావేశ రంగానికి చెందిన 5 లక్ష్యాలు గ్రహించడం, ప్రతిస్పందించడం, విలువ కట్టడం, వ్యవస్థాపనం, లాక్షణీకరణం. మానసిక చలనాత్మక రంగానికి చెందిన లక్ష్యాలు 5 ఎలిజబెత్ సింప్సన్, ఆర్హెచ్ దవేలు 1969లో రూపొందించారు. ఆర్హెచ్ దవే భారతదేశానికి చెందినవారు. మానసిక చలనాత్మక రంగానికి చెందిన 5 లక్ష్యాలు ఏంటండి? అనుకరణ, హస్తలాఘవం, సునిశ్చితత్వం, ఉచ్చారణ, సహజీవనం. ఇవి ఆర్డర్ గుర్తుపెట్టుకోవాలండి, ఇంపార్టెంట్. జ్ఞానాత్మక రంగం వచ్చి జ్ఞానం, అవగాహన, వినియోగం, విశ్లేషణ, సంశ్లేషణ, మూల్యాంకనం. నెక్స్ట్ భావావేశ రంగానికి ఫస్ట్ గ్రహించడం తర్వాత ప్రతిస్పందించడం. ప్రా 2 క్రావడం ఉన్నాయి, గుర్తుపెట్టుకోవచ్చు. విలువ కట్టడం తర్వాత వ్యవస్థాపనం 2 పక్కన రావాలి. నెక్స్ట్ లాక్షణీకరణం అండి, ఆ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ అనుకరణ, మానసిక చలనాత్మక రంగానికి అనుకరణ, హస్తలాఘవం, సునిశ్చితత్వం, ఉచ్చారణ, సహజీవనం. దీనికి కొంచెం కష్టంగానే ఉంటుంది కానీ గుర్తుపెట్టుకోవాలి. అనుకరణ, హస్తలాఘవం, సునిశ్చితత్వం, ఉచ్చారణ, సహజీవనం. ఇవి మానసిక చలనాత్మక రంగానికి చెందిన 5 లక్ష్యాలు. నెక్స్ట్ ఎల్డబ్ల్యూ ఆండర్సన్, డిఆర్ క్రాత్వెల్ బ్లూమ్ వర్గీకరణల జ్ఞానాత్మక రంగాన్ని సవరించి 2001లో ప్రచురించారండి. సవరించబడిన బ్లూమ్ వర్గీకరణ జ్ఞాన రంగం. పాత బ్లూమ్ వర్గీకరణ, సవరించిన బ్లూమ్ వర్గీకరణ. చూడండి బ్లూమ్ వర్గీకరణలో మార్పులు ఎలా ఇచ్చారో. ఫస్ట్ జ్ఞానం జ్ఞప్తి అని ఉంచడం, ఇక్కడ నామవాచకం అనేది ఇక్కడ క్రియగా మారింది. అవబోధం నామవాచకం, అవగాహన చేసుకోవడం క్రియగా మారింది. వినియోగించడం నామవాచకం, వినియోగించడం 2 క్రియలాగే ఉన్నాయి. విశ్లేషణ అంటే నామవాచకం, విశ్లేషించడం క్రియరూపం. సంశ్లేషణ నామవాచకం, మూల్యాంకనం చేయడం. ఇక్కడ సంశ్లేషణ అంటే సృష్టించడం అండి, కిందకు వచ్చింది కొత్త దాంట్లో. మూల్యాంకనం చేయడం. అట్లా ఏదైనా దాదాపు నామవాచకాలన్నీ కూడా క్రియలుగా మారినాయి. లాస్ట్లో సంశ్లేషణ లాస్ట్కి వెళ్ళింది, సృష్టించడంగా మారింది. మూల్యాంకనం దానిపైన వచ్చింది, మూల్యాంకనం చేయటం అని వచ్చింది. 6 లక్ష్యాల్లో నామవాచక రూపాన్ని మార్చి క్రియారూపంగా పొందుపరిచారు. బ్లూమ్ తన వర్గీకరణలో విలువల గురించి ఎక్కడా స్పష్టపరచలేదు, విలువల గురించి చెప్పలేదు అని ఆర్ట్వెల్ అన్నారు. బ్లూమ్ వర్గీకరణ కృత్రిమైందని, సంపూర్ణత లేనిదని, అన్ని రంగాలకు ప్రాధాన్యత ఇవ్వలేదని కెల్లీ, ల్యూటోమ్లు భావించారు. సంపూర్ణత లేదు, అన్ని రంగాలకు ప్రాధాన్యత ఇవ్వలేదు. విద్య ద్వారా లేదా బోధనలో విద్యార్థి ప్రవర్తన మార్పును సాధించే అంశాలకు మాత్రమే అధిక ప్రాధాన్యతనివ్వాలి. పాఠ్య విషయానికి లేదా లక్ష్య సాధన కాదు. ప్రవర్తన మార్పుకు సాధించే అంశాలకు మాత్రమే ప్రాధాన్యతనివ్వాలి, పాఠ్య విషయానికి లేదా లక్ష్య సాధన కాదు అని జాక్సన్ చెప్పారు. బ్లూమ్స్ బోధనా లక్ష్యాలు గణిత విద్యా ప్రమాణాలను పోల్చి బోధనను కొనసాగిస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి బ్లూమ్స్ బోధనా లక్ష్యాలు గణిత విద్యా ప్రమాణాలను పోల్చి బోధనను కొనసాగిస్తున్నారు. విద్యా ప్రమాణాలు, బోధనా లక్ష్యాలు 2 కూడా విద్యార్థి ప్రవర్తన మార్పుని సూచిస్తున్నాయి. ఆశించిన పరివర్తనకు అవసరమైన అభ్యసన అనుభవాలను మూల్యాంకనం ఎంచుకోవడంలో సహాయపడతాయి. ఇప్పుడు కొన్ని ప్రాక్టీస్ వీటిలో చూద్దామండి. బోధనా లక్ష్యాలు దేన్ని నిర్దేశిస్తాయి? ప్రవర్తన మార్పులను. ఒక సబ్జెక్టుకు సంబంధించిన లక్ష్యాలు నిర్దిష్ట గమ్యాలు. అవి ఆ సబ్జెక్టు యొక్క సాధారణ దేనికి దారితీస్తాయి? ఆశయాలకు దారితీస్తాయి. ఆశయం నుండి రాబట్టబడిన మొట్టమొదటి స్పష్టీకరణ సాధారణ లక్ష్యం. గణిత బోధన ద్వారా ఏ ఫలితాలను ఆశిస్తామో వాటిని గణిత బోధన యొక్క ఉద్దేశాలు అంటారు. జీవితంలో గణిత భావనల వినియోగం కాబట్టి ప్రయోజన ఉద్దేశం కోరుతుంది.
ప్రతి వ్యక్తి తమ జీవనాన్ని గడపడానికి వృత్తిని చేపట్టాలి. ఎవరు ఏ వృత్తి చేపట్టినా ఆ వృత్తి గణిత వినియోగాన్ని కలిగి ఉంటుంది అంటే ఉదర పోషణ ఉద్దేశము. ఏ శాస్త్ర అధ్యయనానికైనా గణిత జ్ఞానం అవసరం అని తెలియజేసే ఉద్దేశం జ్ఞానం కాబట్టి గణిత శాస్త్ర బోధన ద్వారా అనేక సామర్థ్యాలను విద్యార్థుల్లో పెంపొందించడాన్ని గణిత శాస్త్ర బోధనా విలువలు అంటారు. సంఖ్యలతో వ్యవహరించినట్టు తెలియక జరిగే ఆధునిక అంతర్గత అంకగణిత అభ్యాసమే సంగీతం అని లెబ్నిజ్ గారు చెప్పారు. గణితం మానవుడు తయారు చేసినది అయినప్పటికీ దీనికి ప్రపంచంలో ఇన్ని ఉపయోగాలు ఎలా వచ్చాయి అని చెప్పి ఐన్స్టీన్ చెప్పారు. గణిత బోధన లక్ష్యము కానిదేంటి? మూల్యాంకనం చేసుకోగలగటము. మనం చేసుకోలేము మూల్యాంకనం. బోధన లక్ష్యము కానిది. ప్రస్తుతం అమల్లో ఉన్న ఆ జాతీయ విద్యా విధానాన్ని 2020 సంవత్సరంలో రూపొందించారు. ప్రస్తుతం అమల్లో ఉన్న జాతీయ విద్యా విధానాన్ని 2020 సంవత్సరంలో రూపొందించారు. విద్యార్థి వ్యాపార గణితంలో నేర్చుకున్న అంశాలను తన నిత్య జీవితంలో వినియోగించడం ద్వారా అనుసంధానం పరచడం అనే విద్యా ప్రమాణం సాధించబడుతుంది. విద్యకు ఉద్దేశాలు అనేవి మార్గదర్శకం చేస్తాయి. మార్గదర్శకం అనగానే ఉద్దేశాలు గుర్తురావాలి. విద్యార్థి లక్ష్యాలు ఎంతవరకు సాధించాడో అవి స్పష్టీకరణలండి, తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి. ఈ స్పష్టీకరణ లక్ష్యాలు ఎంతవరకు సాధించాడో తెలుసుకోవడానికి ఏమి ఉపయోగపడతాయి? స్పష్టీకరణలు. అన్ని విజ్ఞాన శాస్త్రాలకు మూలం ద్వారం గణితం అని బేకన్ గారు అన్నారు. ఏ శాస్త్ర అధ్యయనానికైనా గణిత జ్ఞానం అవసరం. ఆ విధంగా గణితము జ్ఞాన ఉద్దేశాన్ని పూర్తి చేస్తుంది. ఈ క్రింది వాటిలో లక్ష్యాలు రూపొందించుటలో ఉపయోగం లేనిది 2 స్పష్టీకరణలు ఉండాలి అని. ఉపయోగం లేనిది విద్యార్థి జ్యామితీయ పటాలను వర్గీకరిస్తాడు. వర్గీకరించడం అంటే అవగాహన కిందకు వస్తుంది. నాణ్యాన్ని అనేక సార్లు ఎగరవేసి సంభావ్యతను పట్టిక రూపంలో పొందుపరుస్తాడు అంటే దృశ్యీకరణ, ప్రాతినిధ్యపరచడం. మౌఖిక గణనలు వేగంగా ఖచ్చితంగా చేయగలుగుతాడు అంటే నైపుణ్యం. ఈ బిట్ టెట్ TRT 2018 పైన బిట్ కూడా వచ్చిందండి. నెక్స్ట్ గణిత తార్కికతకు వివరించడం అనేది తార్కికత. వ్యక్తపరచడం, వివరించడం అన్న వ్యక్తపరచడం అన్న ఒకటి. జ్ఞానాత్మక రంగం అందులో అత్యున్నతమైన లక్ష్యం ఏంటండి? మూల్యాంకనం. భావావేశ రంగం అందులో లక్ష్యాల అనుక్రమంలో నిమ్న లక్ష్యం కింద గ్రహించడం. అభ్యాసకుడు ఇచ్చిన సంఖ్యలను ప్రధాన సంఖ్యలుగా సంయుక్త సంఖ్య వర్గీకరిస్తాడు అంటే అవగాహన. ఇందాక కూడా వచ్చింది, రిపీటెడ్ వచ్చింది. అభ్యాసకుడు గుళ్ళ స్తూపాన్ని నిలువుగా కత్తిరించిన ఏర్పడే పటాన్ని ప్రాకృతీకరించను అంటే వినియోగము. చేయగలుగుతాడు. అభ్యాసకుడు లంబకోణ త్రిభుజంలో 2 భుజాల కొలతలు ఇచ్చి 3వ భుజాన్ని వేగంగా ఖచ్చితంగా అంటే గణన నైపుణ్యమే కదండి. ఇందాక ఒకసారి వచ్చింది. వేగంగా ఖచ్చితంగా అంటే నైపుణ్యం అండి అని. లక్ష్యాల యొక్క సూక్ష్మ రూపం ఏంటి? స్పష్టీకరణలు. స్వల్పకాలికమైనవి స్పష్టీకరణలు. మార్గదర్శకం చేసే ఉద్దేశాలు. ఇది రిపీటెడ్ బిట్టే. వ్యక్తి ఆలోచనలు, భావాలు, చర్యలు ఈ మూడిటి సామర్థ్యాన్ని, నాణ్యతను పెంచాలని విద్యా లక్ష్యాలుగా విభజించారండి బ్లూమ్స్. వ్యక్తికి తెచ్చుకుంటాడు జ్ఞానము. అభ్యాసకుడు 8:16 నిష్పత్తికి సూక్ష్మీకరణ రూపం తెలియజేయడం ద్వారా అవగాహన. సమస్యలను విశ్లేషించడం అనేది వినియోగం. గణన నైపుణ్యం, చిత్రలేఖన నైపుణ్యం అనేది మానసిక చలనాత్మక రంగం సెక్షన్కి చెందినవి. నెక్స్ట్ 10 పుస్తకాల ఖరీదు ₹150, 20 పుస్తకాల ఖరీదు ఎంత అన్నప్పుడు వినియోగం చేయడం ద్వారా మనం ఈ సమస్యకు సాధన అనేది తెలుపుతాము. అభ్యాసకుడు ప్రధాన సంఖ్య అంటే అను ప్రశ్నకు సమాధానం తెలుపడం ద్వారా అంటే ఏంటి